పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను పరుషంగా దూషించారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేపట్టారు. దగ్గుబాటి ఎమ్మెల్యే డౌన్ డౌన్, దగ్గుబాటి ఎమ్మెల్యే డౌన్ డౌన్, దగ్గుబాటి ఎమ్మెల్యే డౌన్ డౌన్. జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. బాబు బాబుల్ కా బాబు, తారక్ బాబు, బాబుల్ కా బాబు, తారక్ బాబు, బాబుల్ కా బాబు, తారక్ బాబు, బాబుల్ కా. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను పరుషంగా దూషించారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు. మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడినా మేము మొదలుపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ మేము ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు. మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే. దగ్గుబాటి ఎమ్మెల్యే డౌన్ డౌన్, దగ్గుబాటి ఎమ్మెల్యే డౌన్ డౌన్, దగ్గుబాటి ఎమ్మెల్యే డౌన్ డౌన్. బాబుల్ కా బాబు, తారక్ బాబు, బాబుల్ కా బాబు, తారక్ బాబు, బాబుల్ కా బాబు, తారక్ బాబు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న నిరసన అది. వారిని నిలుపరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, బహిరంగ క్షమాపణలు డిమాండ్ చేస్తూ ఉన్నారు అభిమానులు. వాళ్ళు ప్రధానంగా చాలా విషయాలను ప్రస్తావిస్తూ ఉన్న పరిస్థితి. ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఎందుకంటే ఫ్యాన్స్ మనోభావాలు పూర్తి స్థాయిలో హత్యగా ఎమ్మెల్యే మాట్లాడారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ అదేవిధంగా ఇతర మీడియా ఛానల్స్ లోనూ పూర్తి స్థాయిలో వైరల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అనంతపురంలోని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఆయన కార్యాలయం వద్ద బైఠాయించి పూర్తి స్థాయిలో నిరసన తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తమ అభిమాన నాయకుడు, తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు క్షమించరానివని చాలా స్పష్టంగా చెప్తున్న వాతావరణం మధ్య కనిపిస్తుంది. ఎందుకంటే వార్ 2 విడుదల సందర్భంగా ఫ్యాన్ షోకి ఇన్వైట్ చేసిన ఎమ్మెల్యేని ఎమ్మెల్యే ఏదైతే అభిమాన సంఘం నాయకుడి పైన
అదేవిధంగా అభిమాన సంఘం నాయకులు ఉద్దేశిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ను పరుష పదాలతో అశబ్ద ప్రచారంతో దూషించడాన్ని ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాను క్షమాపణ చెప్తున్నాను, ఇదంతా ఫేక్ వీడియో, ఎస్పీ కూడా కంప్లైంట్ చేస్తున్నానని చెప్తున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం దీన్ని విశ్వాసంలో తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే మాట్లాడి ఉండొచ్చని భావించి నిందిస్తున్న తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. మొత్తం మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపాయి. తన పని తాను చేసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని క్వశ్చన్ చేస్తున్నట్లుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఖచ్చితంగా 4 గోడల మధ్య క్షమాపణ సరిపోదు, బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ ఆయన అభిమానులు ఆ ఎమ్మెల్యే ఆఫీస్ ముందర ధర్నా చేస్తున్న పరిస్థితి. దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే బాబుల్ కా బాబు బాబుల్ కా బాబు బాబుల్ కా బాబు. తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అసభ్యకర వ్యాఖ్యలు చేయటం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు 4 గోడల మధ్య చెప్పే క్షమాపణ మాకొద్దు, బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్ షోకు రమ్మంటూ ఆహ్వానించిన నేపథ్యంలో ఎమ్మెల్యే చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చిత్రాలు ఎలా చూస్తారు, ఒకవేళ రిలీజ్ అయితే గనక ఆ స్క్రీన్స్ని తగలబెట్టేస్తాం, ఖచ్చితంగా తన జిల్లాలో ఈ షోస్ రిలీజ్ అవ్వకుండా చూస్తామంటూ ఆయన బెదిరించిన పరిస్థితి. దీంతో తీవ్రంగా హర్ట్ అయ్యారు ఎన్టీఆర్ అభిమానులు. తమ అభిమాన నటుడు ఎప్పుడూ ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ముందుకు వెళుతూ ఉన్న మనిషిని అత్యంత దారుణంగా అసభ్యకరంగా వ్యాఖ్యానించటం, బెదిరించటం, ఇట్లాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా 4 గోడల మధ్య చెప్పే క్షమాపణ మాకొద్దు, బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ఆయన ఆఫీస్ ముందు నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.